వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. నూట 89 మండలాలు, 4235 గ్రామ పంచాయతీలకు పోలింగ్. ఓట్లు వేసేందుకు బారులు తీరిన ప్రజలు. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. పలు కీలక నిర్ణయం తీసుకోనున్న కేబినెట్. ప్రజా రవాణాకు 70% పెంచాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న పొన్నం. తెలంగాణలో పంజా విసురుతున్న చలి. ఏజెన్సీ ప్రాంతాల్లో గజగజ వణికిపోతున్న ప్రజలు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లు వేసేందుకు బారులు తీరారు. ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఇంకా ఓటర్లు చేరుకోలేదు. మధ్యాహ్నం వరకు సమయం ఉండడంతో పోలింగ్ బాగా జరిగే అవకాశం ఉంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి 37,562 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత కల్పించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఈరోజు మధ్యాహ్నానికి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహించనున్నారు. ఓకే సార్. లేకపోతే మీద ఉంటే నేనే ఆపుతాయి కదా. సార్ లోగో తీసుకురా. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో 6 మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 133 సర్పంచ్, 438 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 642 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బరిలో 492 మంది సర్పంచ్ అభ్యర్థులు ఉండగా 1035 వార్డుల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 1,71,894 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొమురంభీం జిల్లాలోని 5 మండలాల్లో 106 సర్పంచ్, 368 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 327 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా బరిలో 855 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో 81 సర్పంచ్, 514 వార్డు స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలో 6 మండలాల్లోని 119 సర్పంచులు, 591 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి పోలింగ్ సరళిపై అసలు ఎలా జరుగుతోంది ఏంటి ఈ మొత్తం సమాచారం అంచడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకట్. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తానికైతే చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా
ప్రజలు ఓటేసేందుకు మాత్రం ముందుకు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ జరుగుతుంది. దీంతో మాత్రం ప్రజలు అలర్ట్ చేశారు. వీళ్ళు ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో చలి తీవ్రత ఏజెన్సీలో మాత్రం చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఏజెన్సీ 5 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓటర్లు బారులు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ అభ్యర్థులు ఏదైతే బరిలో ఉన్నారో ఈ రోజు 1 గంట వరకు 1 గంటకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2 గంటల నుండి పోలింగ్ ఏదైతే ఓటర్లు నమోదైనాయో వాటికి సంబంధించి లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటిస్తారు. తర్వాత ఏదైతే వార్డు మెంబర్లు ఉంటారో వార్డు మెంబర్లు ఎక్కువ ఎవరికైతే మెజారిటీ తెలుపుతారో ఉప సర్పంచ్ ను ప్రకటిస్తారు. వెంటనే అక్కడ ఉప సర్పంచ్ ను కూడా ఎవరనేది డిసైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు అన్ని రకాలగా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేను రాత్రి గ్రామాల్లో తిరుగుతూ వారికి సంబంధించిన ఏదైతే వాళ్ళను ప్రలోభ పెట్టేందుకు కానుకలు, డబ్బులు పంపిణీ చేశారు. పెద్ద మొత్తంలో పంపిణీ జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మాత్రం గ్రామాల్లో యువకులు అత్యధికంగా పోటీలో ఉన్నారు. ఏదైనా వాళ్ళు గ్రామాల్లో ప్రెస్టేజ్ గా ఇష్యూగా తీసుకుంటున్నారు. సర్పంచ్ గా ఎన్నిక కావాలనేదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే అభ్యర్థులు ఇప్పుడు కూడా ఉదయం పూట ఓటర్లను తరలిస్తూ వారికి డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అభ్యర్థులు ఇంకా కూడా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తానికైతే 3 అంచెల భద్రత కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలోనే ఉంచుతున్నారు. సంబంధించి అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఎస్, అంటే పోలింగ్ ఏ టైంకి ముగిసే అవకాశం ఉంది వెంకట్? అదేవిధంగా ఓట్ల లెక్కింపు ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఉదయం 7 గంటలకే ప్రారంభించారు. 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత 2 గంటలకు మధ్యాహ్నం లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. అభ్యర్థులను ప్రకటించి వెంటనే వారికి ఎవరైతే గెలుపొందుతారో అక్కడే వారికి నియామక పత్రాన్ని కూడా అందిస్తారు. మొత్తానికి సర్పంచ్ ఎవరనేది అక్కడ డిసైడ్ చేసిన తర్వాత ఉప సర్పంచ్ ఎవరనేది కూడా డిసైడ్ చేస్తారు. ఎక్కువ వార్డు మెంబర్లు ఎవరికైతే మద్దతు తెలుపుతారో ఆ వార్డు మెంబర్ల ఆధారంగా ఉప సర్పంచ్ ను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా కానీ రిజల్ట్ వచ్చేది 2 తర్వాతనే సర్పంచులు ఎవరనేది తేలనుంది. ఎస్, అంటే ఉప సర్పంచులకు సంబంధించి అంటే సర్పంచ్ ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతుందా? అంటే మొత్తానికి సాయంత్రానికి పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా వెంకట్? అయితే కొన్ని గ్రామాల్లో 200 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 200 నుండి మేజర్ గ్రామ పంచాయతీలో 5,000 వరకు ఓట్లు ఉంటాయి. 200 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీల్లో 40 ఓట్లు పడ్డట్లయితేనే వారు సర్పంచ్ గా గెలుపొందుతారు. మొత్తానికైతే ఇట్లాంటి చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి, పెద్ద గ్రామ పంచాయతీలు. చిన్న గ్రామ పంచాయతీలో 1 గంట లోపే కౌంటింగ్ ఏదైతే పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. వెంటనే 1 గంట లోపే రిజల్ట్ రానుంది. మొత్తానికైతే 2, 3, 4 గంటల లోపు మొత్తం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు సంబంధించి రిజల్ట్ రానుంది. సర్పంచులు ఎవరనేది కూడా తేలనుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కొర్లపహాడ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని నకరికేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయిపోయింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. నేపథ్యంలో అక్కడక్కడ స్వల్ప గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శంకర్, అసలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి కార్యకర్తల మధ్యన కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో భాగంగా తొలి విడతలో 28 మండలాల్లో దాదాపు 600 గ్రామ పంచాయతీ పోలింగ్ నడుస్తుంది ప్రస్తుతం. ఇందులో 44 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. మిగతా 586 గ్రామ పంచాయతీలు అయితే ప్రస్తుతం ఎలక్షన్ అయితే కొనసాగుతుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 318 గ్రామ పంచాయతీ పోలింగ్. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు అయితే దాదాపు 5,600 మంది అయితే అభ్యర్థులు బరిలో ఉన్నట్టు తెలిసింది. సూర్యాపేట జిల్లాలో అయితే 159 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. మిగతా 152 గ్రామ పంచాయతీలు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఇక్కడ జరుగుతలేదు. అయితే సూర్యాపేట గ్రామ పంచాయతీలో బరిలో మాత్రం 473 మంది అయితే అభ్యర్థులు బరిలో అయితే ఉన్నారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 7,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ అయితే ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 142 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది సమాచారం. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే దాదాపు 1,680 మంది పోలీసుతో పటిష్టమైన బందోబస్తు ఎస్పీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. దీంతో పాటు పోలింగ్ కేంద్రం సమీపంలో 163 BNS భారత్ న్యూ యాక్ట్ చట్టం ప్రకారం అయితే ఇక్కడ అమలులో ఉంది. పోలింగ్ ప్రారంభమైన 2 గంటలకు ఒకసారి టీపోల్లో పోలింగ్ శాతం నమోదు చేస్తారని తెలుస్తుంది. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ భద్రతతో ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఎస్పీ శరత్చంద్ర పవార్ అయితే ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పవచ్చు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ కదలికపై ప్రత్యేక నిఘు ఏర్పాటు అయితే చేశారు. కలెక్టరేట్ లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ తో ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఆమోదించిన 14 కార్డులో ఏదైనా ఒక కార్డు చూపించి ఓటు హక్కు అంటే పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు గాను, ఓటర్ ఐడి కార్డు గాను, ఇలా భారత ఎన్నికల సంఘం ఏదైతే ఆమోదించిందో 14 కార్డులో ఏదైనా ఒక కార్డు చూపించి ఓటు హక్కు అయితే వినియోగించుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల ఓటర్లు అయితే మొబైల్ అయితే అలౌట్ చేస్తలే, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే లోపలికైతే అనవలేదు అనేది పోలీసులు అక్కడైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండల పరిధిలోని కొర్లపాడు గ్రామంలో నిన్న స్వల్ప ఉద్రిక్తత అయితే కొనసాగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొంత తోపులాటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో బీఆర్ఎస్ వాళ్ళకి కొంతమందికి తలకాయలు పరిగినట్టు సమాచారం తెలుస్తుంది. వీళ్ళని తక్షణమే అక్కడ పోలీసులు చేరుకొని వాళ్ళ స్థానికంగా కేతపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించి వాళ్ళపైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతతో పోలీస్ గ్రామంలో పటిష్టమైన బందోబస్తుతో పోలింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శంకర్.
కరీంనగర్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 7 గంటలు దాటగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు రద్దీ కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం సహా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్ మండల గ్రామంలో ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం అసలు ఓటింగ్ను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 5 మండలాల్లో 92 గ్రామాలకు ఈరోజు తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. చొప్పదండి 16, రామడుగు 23, గంగాధర 33, కొత్తపల్లి 6, కరీంనగర్ గ్రామీణం 14 గ్రామాల్లో ఓటర్లు తమ నాయకులను ఎన్నుకోబోతున్నారు. కరీంనగర్ జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 7 గంటలు దాటగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు రద్దీ కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం సహా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం అసలు ఓటింగ్ ని ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 5 మండలాల్లో 92 గ్రామాలకు ఈరోజు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. చొప్పదండి 16, రామడుగు 23, గంగాధర 33, కొత్తపల్లి 6, కరీంనగర్ గ్రామీణం 14 గ్రామాల్లో ఓటర్లు తమ నాయకులను ఎన్నుకోబోతున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ హిమ్మత్ నగర్ గంగాధర్ మండల్. ఇక్కడ హిమ్మత్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో 1140 ఓట్లుంటాయి. ప్రస్తుతానికి ఒక 7 నుంచి 8 గంటల లోపల 126 ఓట్లు పోలైనాయి. అన్నీ సామరస్యంగా జరుగుతున్నాయి. వార్డుల వారిగా క్లియర్గా మనం ఎవరిది వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. అంత స్టాఫ్ కానీ సర్ప్లస్ ఉంది. వికలాంగులకు వీల్ చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది. బూతుల వారిగా మేము వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడానికి ఒక రోడ్ మ్యాప్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. అన్ని సామరస్యంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగట్లేదు. సామరస్యంగా జరుగుతుంది. పర్ఫెక్ట్గా ఉంది. అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. నా పేరు శంకర్రావు, రిటర్నింగ్ ఆఫీసర్ హిమ్మత్ నగర్ గంగాధర్ మండల్. ఇటు కరీంనగర్ జిల్లాలో ఓట్ల సరళి ప్రశాంతంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఇక దాదాపు 6 మండలాలకు సంబంధించి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ఓటర్లు ఉదయం నుంచి కూడా ఓట్లు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నానికి పోలింగ్ కూడా కంప్లీట్ అయ్యి అప్పటి నుంచే కౌంటింగ్ కూడా ప్రారంభం అవబోతోంది. ఇక ప్రస్తుతం కరీంనగర్లో ఎన్నికల సరళిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సంతోష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు దాటగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల లోపలకైతే కేంద్రం లోపలికి ఎవరు కూడా సెల్ ఫోన్లను
కూడా అనుమతించకపోవడంతో సహా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా అయితే అధికారులు చేపట్టారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు వరుసగా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తుంది. అయితే పోలింగ్ ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అసలు పోలింగ్ ప్రక్రియనైతే ప్రారంభించడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తులు చాలా పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా అదనపు సిబ్బందిని కూడా నియమించడం కూడా చూస్తున్నాం మనం. అంతేకాకుండా లోపలికి సెల్ ఫోన్లను తీసుకురాకపోవడం కూడా ఒక అధికారులు ముందుగానే వాళ్ళకు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ జిల్లాలోని మొత్తం 5 మండలాల్లో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ గ్రామీణంతో కలిపి మొత్తం 92 గ్రామాల్లో ఈ రోజు పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఆ పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ పోలింగ్ కు వృద్ధులు, యువత కూడా చాలా పెద్ద ఎత్తున పోలింగ్ వచ్చి ఓట్లు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ అయితే మొత్తం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత అయితే 2 గంటల నుంచి ఫలితాలు ప్రకటించి ప్రారంభం అవుతుంది అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహాలక్ష్మి పథకం విజయవంతానికి నిరంతరం శ్రమిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్, ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎండీ, ఈడీలు సత్కరించారు. ఆర్టీసీని మరింత విస్తృతపరచాలని క్షేత్రస్థాయిలో రాజధాని నుండి గ్రామాల వరకు ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషించి ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపించేలా కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గత 3 నెలలుగా సర్వే చేసి 373 కొత్త రూట్లలో ఈ రోజు నుండి ప్రజా రవాణా అయిన ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రింగ్ రోడ్డు వెలుపల ఉన్న దాదాపు 7 లక్షల మందికి కొత్తగా ప్రజా రవాణా సౌకర్యం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. కొత్త రూట్లలో బస్సులు నడిపేటప్పుడు విజన్ 2047 మన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఇప్పుడున్న 28% ప్రజా రవాణాను 70% పెంచుకోవడానికి సాధ్యమవుతుందని సూచించారు. ఇందుకోసం ఇప్పుడున్న ఆర్టీసీ మూడింతల వ్యవస్థ అవసరమని, అందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నూతనంగా మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 3వ తారీఖు నాడు ఫలితాలు వస్తే 7వ తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 48 గంటల్లోనే 9వ తేదీ నాడు మనం ఉచిత బస్సును ప్రారంభోత్సవం చేసుకున్నాం మహాలక్ష్మి పథకం కింద. వాస్తవంగా ఆనాడు ఉన్నటువంటి అధికారులందరితో 48 గంటల్లో ఇంత పథకాన్ని ఆర్గనైజ్ చేయడం సాధ్యం కాదు కావచ్చు అనుకొని, కానీ ప్రభుత్వ సంకల్పము, నిర్ణయము, క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే కాబట్టి కార్యక్రమాన్ని ఆ రోజు మనం ప్రారంభించుకున్నాం. అంత పెద్ద గొప్ప రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా మన తెలంగాణ, మన కుటుంబ సభ్యుల నుండి అక్కా చెల్లెలందరినీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు వారి అవసరాలకు అనుగుణంగా ఉచిత రవాణా సౌకర్యం కల్పించి ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఆర్టీసీ ఎంపీ గారి నుంచి మొదలుకుంటే కింద శ్రామిక్ వరకు ఆర్టీసీ ముఖ్యంగా డ్రైవర్లకు, కండక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది మీరు పట్టినటువంటి శ్రమ, దీనికి సంబంధించినటువంటి అభినందనలు కూడా పూర్తిగా మీరు అర్హులని మీ అందరికీ కూడా దీని సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం రవాణా శాఖకు సంబంధించి కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సందర్భంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే అంత పెద్ద ఎత్తున రవాణా శాఖ యొక్క ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఏర్పడుతూ ఉంది. దానికి అనుగుణంగా మనం కూడా 2047 విజన్ డాక్యుమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మనమంతా కూడా తప్పకుండా మరి ప్రజా అవసరాలకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా
ఈ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 2 సంవత్సరాల క్రితం నూతనంగా మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.